హలో గాయ్స్, ఈరోజు అయితే సగ్గుబియ్యంతో అండ్ సేమియాలతో రెండు మిక్స్ చేసి పాయసం చేయబోతున్నా. పాలు మిలిగినాయని ఇలా వీళ్ళ కోసం ఈవినింగ్ స్నాక్స్లా ఉంటుంది అండ్ మనం కూడా తినొచ్చు కదా. దీని బెనిఫిట్స్ మోషన్స్ పెట్టినప్పుడైనా ఇది తాగితే మోషన్స్ తక్కువ అవుతుంది అండ్ బాడీ కూల్ చేస్తుంది. నాకు తెలిసినంత వరకు అయితే ఇవి రెండు సమ్మర్లో తాగితే ఇంకా మంచిది. కానీ స్టిల్ ఇప్పుడు పిల్లల కోసం ఏదో ఒకటి చేయాలనిపించి చేస్తున్నా ఇలా. సో సూపర్బ్ ఉంటుంది, ట్రై చేయండి. ఓన్లీ సగ్గుబియ్యంతో కాకుండా ఇలా సేమియాలు కూడా యాడ్ చేస్తే ఇంకా కలర్ఫుల్గా ఉంటుందని నేనైతే ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకొని, ఇంకా చూసారా సగ్గుబియ్యం అయితే ఆల్మోస్ట్ ఉడికినాయి. ఇవి కొంచెం టైం పడుతుంది, ఇలా గంజి గంజి అయ్యేదాకా వెయిట్ చేయాలి. నేనైతే ఇలా చేస్తా, ఇది నా ఓన్ రెసిపీ. సో పాలైతే వస్తున్నాయి. ఇప్పుడు నాకు స్టాండ్ లేదు కాబట్టి ఒక చేయితోని వీడియో షూట్ చేస్తూ ఇంకో చేయితోని ఇలా వంట చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. మీరు అడ్జస్ట్ అవ్వండి, ఎందుకంటే స్టాండ్ తీసుకోవాలంటే ఇప్పుడు మనీ కావాలి కదండి. సో మిడిల్ క్లాసు ఫైనాన్షియల్ ఇష్యూ అనమాట. సో ఇది క్లిక్ అవుతుందో కాదో, డబ్బులు ఎందుకు వేస్ట్ చేయడం అనేసి చూద్దాంలే మెల్లమెల్లగా అనేసి నేను కూడా ఇలా అడ్జస్ట్ అవుతున్నా కష్టపడుతూ. చూసారా ఇక్కడైతే సేమియాలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. పాలు మంచిగా మసిలినాక, మంచిగా మరిగినాక, సగ్గుబియ్యం ఉడికాక ఇలా సేమియాలను అయితే వేసుకొని, నేను ఆయిల్ లేదు, వితౌట్ గీ ఏది లేకుండా ఇలా చేసుకుంటున్నా. నా కష్టాన్ని గుర్తించి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, ఇంత కష్టపడి వీడియోస్ తీస్తున్నా. సో ఇప్పుడైతే మా టేస్ట్కు తగ్గట్టు నేను షుగర్ యాడ్ చేసుకుంటున్నా, కొంచెమే యాడ్ చేసుకుంటున్నా. ఎందుకంటే పిల్లలకు మళ్ళీ కోల్డ్ కాఫ్లు వస్తాయి కదా. ముందే వెదర్ కూల్గా ఉంది, సో హాట్గా ఏదైనా కావాలి కదా ఈవినింగ్ అనేసి ఇట్లా చేస్తున్నా. నచ్చితే మీరు కూడా చేసుకోండి, ఇంట్లో ట్రై చేయండి. నా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఎంత స్ట్రగుల్ అవుతుందంటే మా పిల్లల నోర్లు కంటిన్యూస్గా మోగుతూనే ఉంటుంటాయి. ఏడ వాయిస్ ఓవర్లు ఇవ్వాలో నాకు అర్థమవుతలేదు. తప్పించుకొని ఇట్లా వాయిస్ ఓవర్లు ఇస్తున్నా. వాళ్ళు పడుకోరండి బాబు, అసలే పడుకోరు ఇద్దరు. కాసేపు కూడా పడుకోరు, ఆఫ్టర్నూన్ కూడా పడుకోరు. నాకు రెస్ట్ ఉండదు, వాళ్ళు పడుకోరు. సో ఇప్పుడైతే మనకు పాయసం రెడీ అయిపోయింది. చూడండి, చల్లారినాక ఇంకా చిక్కగా అవుతుంది, ఇంకా కలర్ఫుల్గా ఉంది కదా. చూస్తుంటేనే ఆ బాల్స్ ఏరుకొని తింటారు మా పిల్లలు అయితే భలే ఇష్టంగా. మా ఆయన కూడా ఇది అడిగి మరీ చేయించుకుంటాడు నాతో. చూడండి ఎంత బాగుంది కదా, చూడడానికి మంచిగా చిక్కగా వచ్చింది. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. ఒక చేతితో చేసే పనులు నాకు రావండి బాబు, ఇలానే వస్తుంది. సైడ్కి చూడండి ఇలా పడుతుంది. చాలా టేస్ట్గా ఉంటుంది, ట్రై చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి.